సంసద్ క్రీడా మహోత్సవ్ 2025 పేరిట రేపటి నుంచి డిసెంబర్ 21 వరకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని వివిధ పోటీలను నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి వెల్లడించారు. పోటీల్లో భాగంగా 21న రాజమహేంద్రవరంలో మారథాన్, 22న ముగింపు వేడుకలు జరుగుతాయన్నారు. పురుషులకు 5 కిలోమీటర్ల మారథాన్, మహిళలకు 3 కిలోమీటర్ల మారథాన్ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమవుతాయని తెలియజేశారు. డిసెంబర్ 22న ఆర్ట్స్ కళాశాలలో అవార్డు ప్రదానోత్సవం జరుగుతాయని తెలిపారు. ఈ మహోత్సవంలో భాగంగా అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిడ్, త్రోబాల్, వాలీబాల్, యోగా వంటి 10 క్రీడా విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. కనీసం 5 క్రీడల్లో ప్రతి మండలంలో పోటీలు జరుగుతాయని, వాటిలో యోగా విభాగం తప్పనిసరి అన్నారు. యువతలో క్రీడలపై ఆసక్తి పెంచడం, ఆరోగ్యం, ఫిట్నెస్పై ప్రోత్సాహం, గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను గుర్తించడం ఈ మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. పురుషులకు 5 కిలోమీటర్ల మారథాన్, మహిళలకు 3 కిలోమీటర్ల మారథాన్ ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమవుతాయని తెలియజేశారు. డిసెంబర్ 22న ఆర్ట్స్ కళాశాలలో అవార్డు ప్రదానోత్సవం ఏర్పాటు చేయబడిందని తెలిపారు. వారం రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లను నిర్వహించినట్లు ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. ఈ ఆపరేషన్లో భాగంగా 68 నెంబర్ లేని, రికార్డు లేని ద్విచక్ర వాహనాలు మరియు 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 30 మంది పాత నేరస్తుల ఇళ్లు తనిఖీ చేశామన్నారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు సృష్టించినా లేదా ప్రేరేపించినా అట్టివారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గల రౌడీ షీటర్లకు, గంజాయి బ్యాచ్ మరియు బ్లేడ్ బ్యాచ్లకు సంబంధిత ఎస్హెచ్ఓల ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని, కేసుల్లో జోక్యం చేసుకుంటే ఉపేక్షించేది లేదని, వారిపై పీడీ చట్టాన్ని అమలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి సేవనం వల్ల మానసిక అనారోగ్యం, శారీరక బలహీనతలు ఏర్పడతాయని ఎస్పీ పేర్కొన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రేపు మధ్యాహ్నం 2 గంటల నుండి కోరుకొండ మండలం కాడాల గ్రామంలో అధికారులతో కలిసి పల్లెబాట ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. రామకృష్ణ మిషన్ 4 దశాబ్దాలుగా ఏజెన్సీలోని గిరిజనులకు చేస్తున్న వైద్య సేవలు అద్భుతమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ తెగల మిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి కొనియాడారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ వైద్యులతో రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల ఆధ్వర్యంలో రంపచోడవరం సిరిగందలపాడు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సోళ్ల బొజ్జిరెడ్డి ఈ శిబిరాన్ని సందర్శించి వైద్య సేవలను పరిశీలించి రామకృష్ణ మిషన్ అంకిత భావాన్ని ప్రశంసించారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో ప్రముఖ వైద్యులు జీవి రామారావు, కస్తూరి సుబ్రహ్మణ్యం, టీవీ సుబ్బారావు, వైద్యులు పోతుల రామారావు, శృతి వైద్య సేవలు అందించారు. జిఎస్ఎల్ జనరల్ ఆసుపత్రికి చెందిన చెవి, ముక్కు, గొంతు, చర్మ వ్యాధులు, ఎముకలు, కీళ్లు, స్త్రీల వ్యాధుల నిపుణులు పాల్గొని సుమారు 400 మంది రోగులకు వైద్య సేవలు అందించినట్లు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్ తెలిపారు. ఈ శిబిరంలో 89 మందికి రక్త పరీక్షలు, 9 మందికి థైరాయిడ్ పరీక్షలు చేశారు. 12 మందికి ఈసీజీలు, 14 మందికి ఎక్స్రేలు, 7గురికి ఫిజియోథెరపీ చేశారు. అలాగే వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రి సహకారంతో కంటి వైద్య శిబిరం నిర్వహించి 97 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 16 మందికి కళ్లజోళ్లు అవసరమని, 10 మందికి కంటి ఆపరేషన్లు చేయాలని నిర్ణయించారు. ఈ వైద్య శిబిరాన్ని రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల ఇన్ఛార్జ్ స్వామి లోకమాయానంద మహారాజ్ పర్యవేక్షించారు. ఈ వైద్య శిబిరంలో మాజీ జడ్పీటీసీ ఎర్ర వెంకట్రామకృష్ణ, అడబాల బాపిరాజు, నండూరి రాంబాబు, క్యాంపు కోఆర్డినేటర్ కానుమోన్ శ్రీనివాస్, వాలంటీర్లు ఎల్జీబీ భగీరథరాజు, మంగిరెడ్డి, జెరాక్స్ రాము, చంద్రరావు, రాజా మల్లేష్, వైవి సత్యనారాయణ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్లో 2 దుండగులు యూదులపై జరిపిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ముసుగు ధరించిన దుండగులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో సుమారు 11 మంది పర్యాటకులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బీచ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పర్యాటకులు ఉండడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దుండగులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా ఒక దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ సందర్భంగా ఒక వ్యక్తి సాహసోపేతంగా దుండగుడి తుపాకీ లాక్కుని పట్టుకునేందుకు ప్రయత్నించిన సంఘటన వైరల్గా మారింది.